హాయ్ డార్లింగ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నితిన్ గారి 'రాబిన్‌హుడ్' మూవీ అయితే ఇప్పుడే చూసేసా. ఈ రివ్యూ అయితే రేపైతే పొద్దునైతే రిలీజ్ అయితే కాబోతోంది. మరి నితిన్ గారి కమ్‌బ్యాక్ ఫిల్మ్ అయిందా లేదా? మరి హిట్ కొట్టారా లేదా అని తెలుసుకుందాం, ఓకేనా? దానికంటే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? లెట్స్ స్టార్ట్ ద వీడియో. ప్లాట్ విషయానికి వస్తే మన హీరో ఒక అనాథ. డబ్బులున్న వాళ్ళ దగ్గర దోచుకొని పేదోళ్ళకి పంచిపెడుతూ ఉంటాడు. తన లైఫ్‌లోకి అమ్మాయి ఎలా వచ్చింది అంటే హీరోయిన్ ఎలా వచ్చిందనేసి మూవీ యొక్క ప్లాట్ అన్నమాట. నేను మాత్రం చాలా చాలా సింపుల్‌గా అయితే చెప్పేసాను. కొంచెం స్టోరీ మాత్రం కొంచెం డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. మరి ప్లస్ పాయింట్స్ ఏంది, మైనస్ పాయింట్స్ ఏందని తెలుసుకుందాం. ప్లస్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే కామెడీ సీన్స్ అయితే కొన్ని చోట్లయితే చాలా చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యాయన్నమాట. వెన్నెల కిషోర్ గారు కానీ, అలాగే మనకి రాజేంద్ర ప్రసాద్ గారు గానీ, అండ్ నితిన్ గారు గానీ, వీళ్ళు ముగ్గురైతే చాలా చాలా మంచిగా అయితే కామెడీ అయితే చేశారన్నమాట. అలాగే మనకు కొన్ని డైలాగ్స్ కూడా చాలా బాగా పర్ఫెక్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు. అలాగే మనకు ఫస్ట్ 15 మినిట్స్ అయితే చాలా బాగుంది భయ్యా. ఫాస్ట్ రేసింగ్ అయితే వెళ్తుంది స్క్రీన్ ప్లే అయితే. అలాగే మనకి ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా డీసెంట్ అయితే అనిపించింది. యాక్షన్ సీక్వెన్స్ కూడా మనకైతే చాలా స్టైలిష్‌గా అయితే చేశారు భయ్యా. నాకైతే చాలా బాగా నచ్చింది యాక్షన్ సీక్వెన్స్ అయితే. డేవిడ్ మామ గారి కెమెరా రోల్ కూడా నాకైతే చాలా బాగా అనిపించింది భయ్యా. అలాగే మనకు 2, 3 సాంగ్స్ కూడా ఇట్స్ ఓకే అనిపించింది. అలాగే సినిమాటోగ్రఫీ గానీ, పోస్టర్ క్వాలిటీస్ గానీ చాలా బాగున్నాయి. అండ్ చాలా బాగా ఖర్చు పెట్టారు భయ్యా. అలా నాకైతే బీజీఎం అయితే ఓకే అనిపించింది. ఇప్పుడు మనం మైనస్ పాయింట్ గురించి మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్ అయితే చాలా చాలా రొటీన్‌గా అయితే వెళ్తూ ఉంటుందన్నమాట. అన్నెసెసరీ సీన్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి. ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే అయితే అస్సలు ఉండదు. చాలా బోర్ ఫీలింగ్ అయితే అనిపిస్తూ ఉంటది. అలాగే మనకు కామెడీ చేద్దాం అనుకున్నారు కానీ కామెడీ అయితే అసలు వర్కౌట్ కాలేదు భయ్యా. అలాగే మనకైతే శ్రీలీల గారి రోల్ అయితే అసలు ఎందుకుందో తెలీదు. చాలా రొటీన్ రోల్ అని చెప్పుకోవచ్చు. అలాగే లవ్ ట్రాక్ ఎందుకో అసలు అర్థమే కాలేదు భయ్యా. అలాగే మనకు విలన్ గారి రోల్ అయితే ఎందుకుందో తెలీదు ఇగ. నాకైతే అస్సలు నచ్చలేదు అనిపించింది. మన డైరెక్టర్ గారైతే 'భీష్మ' సినిమా అలాగే మనకైతే 'చలో' సినిమా తీసిన డైరెక్టరా అనిపిస్తుంటది భయ్యా. ఎందుకంటే చాలా చాలా రొటీన్ స్టోరీలు అయితే తీసుకున్నారు. అలాగే మనకైతే పెయిటబుల్ సీన్స్ అయితే చాలా వస్తూ ఉంటాయి. అలాగే సాంగ్స్ కూడా మనకైతే సెకండ్ హాఫ్‌లో అయితే అన్నెసెసరీ సాంగ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ మధ్య ఫ్యాషన్ అయిపోయింది భయ్యా. ప్రతి ఒక్కళ్ళు పార్ట్ 2 అని చెప్తూ వెళ్తున్నారు. ఈ మూవీకి కూడా మనకైతే పార్ట్ 2 అయితే ఉందన్నమాట. అసలు ఎందుకురా భయ్ పార్ట్ 2 చేస్తూ ఉంటారో అర్థం కాదు. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే రాజేంద్ర ప్రసాద్ గారు గానీ, అలాగే వెన్నెల కిషోర్ గారు గానీ, నితిన్ గారు గానీ డీసెంట్‌గా అయితే చేశారు. అండ్ శ్రీలీల గానీ వేరే యాక్టర్స్ అయితే అసలు ఎందుకున్నారో తెలీదు భయ్యా. అలాగే ఓవరాల్‌గా చెప్పాల్సింది ఏంటిదంటే ఫస్ట్ హాఫ్ అయితే బాగుంది గానీ సెకండ్ హాఫ్ అయితే బాలేదన్నమాట. ఓవరాల్‌గా అయితే బిలో యావరేజ్ ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. మీరు చూడాలనుకుంటే మూవీనైతే చూసేయండి. ఇది భయ్యా నా రివ్యూ అన్నమాట. మీకెలా అనిపించి వీడియో నచ్చిందా? నచ్చలేదా? కిందైతే కామెంట్ చేయండి డార్లింగ్స్. వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం కంపల్సరీ చేయండి డార్లింగ్స్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం. బై బై డార్లింగ్స్.